గైస్ ఫ్లోరన్ లవర్స్ చాలా మంది ఉంటారు, కాకపోతే అందులో కూడా క్వాలిటీ లవర్స్ చాలా తక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రైస్ గురించి ఫరక్ పడదు, ఫిష్ క్వాలిటీ తోపు ఉందా, దాని లైనేజ్ నెక్స్ట్ లెవెల్ ఉందా, అది మటుకే వాళ్ళకి మ్యాటర్ అవుతుంది. సో ఓన్లీ అలాంటి వాళ్ళ కోసం మాత్రం మీరు ఒక ఫిష్ తీసుకొచ్చు అనమాట, నెక్స్ట్ లెవెల్ పీస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఒక లుక్ వేసుకోవచ్చండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇప్పుడు మీరు చూసేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ నాచ్ క్వాలిటీ ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఇది సైజ్ ఎగ్జాక్ట్ గా 3 to 3.5 ఇంచెస్ మాత్రమే ఉంటది. అండ్ ఇది వచ్చేసరికి KML కిందకైతే వస్తుంది అనమాట. అండ్ ఇంకా హెడ్ పొటెన్షియల్ అయితే ఉంది దీనికి, కాకపోతే నేను తక్కువ స్పేస్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి హెడ్ సైజ్ కొంచెం చిన్నగా అయితే ఉంది. మీరు ఒక 2.5 feet ట్యాంక్ ప్రొవైడ్ చేయగలిగితే అండ్ దిస్ వన్ ఇస్ గోయింగ్ టు బి మాస్టర్ కాక్ ఫర్ షోర్. అండ్ ఇది వచ్చేసరికి షోర్ షార్ట్ గా ఒక కాంపిటీషన్ గ్రేడ్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. గైస్ నన్ను రీసెంట్ గా ఒక బ్రో అయితే అడిగాడు అనమాట, కొన్ని ఫిషెస్ కి కాంపిటీషన్ గ్రేడ్ అని చెప్తావు కదా, ఏంటి బ్రో అలా అంటే అని చెప్పి. మీకు షార్ట్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. బేసిక్ గా ఏంటంటే ఫ్లోరాన్స్ కి కొన్ని కాంపిటీషన్స్ అయితే జరుగుతాయి అనమాట. ఇండియా, థాయిలాండ్, ఇండోనేషియా, సో ఇలా కొన్ని కంట్రీస్ లో జరుపుతారనమాట. ఇందులో ఏంటంటే టాప్ క్వాలిటీ ఫిష్ ని విన్నర్ గా అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ ఫిష్ కి కాంపీట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని కాంపిటీషన్ గ్రేడ్ అని అయితే అంటారు. సో బేసిక్ గా ఒక ఫ్లోరన్ ఒక కాంపిటీషన్ లో గెలవాలి అని అంటే అది ఏ ఆస్పెక్ట్ లో పర్ఫెక్ట్ గా ఉండాలో తెలుసా? మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. అండ్ ఈ ఫిష్ విషయానికి వచ్చేస్తే ఇది మనం బెస్ట్ ప్రైస్ కి అయితే ఇస్తున్నాం అనమాట. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కి వాట్సాప్ అయితే చేయండి. షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ లైవ్ గ్యారంటీ. సో ఫిషెస్ గురించి ఇంకా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.